దేవర మూవీలో వర్క్ చేస్తున్న కాస్ట్ అండ్ క్రూ దేవర మూవీ గురించి అన్న మాటలు మీరు వింటే దేవర మీద మీకు ఎంతో కొంత అనుమానం అయితే ఉంటుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అని చెప్పి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు మూవీ మీద ఎటువంటి డౌట్ అయితే ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానో కరెక్ట్ గా వినండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు దేవర మూవీ మీద మీకు హైప్ అనేది ఒక రేంజ్ లో పెరుగుతుంది. అలాగే మూవీ మీద నమ్మకం అనేది ఒకటి గట్టిగా అయితే ఉంటుంది. ఈ మాటలకు వెళ్తే దేవర మూవీలో వర్క్ చేస్తున్న ఫస్ట్ వ్యక్తి వచ్చేసి పులి రాజేంద్ర వచ్చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్. తిను దేవర మూవీ గురించి చెప్పాడో ఒకసారి విందాం. దేవర బ్లాక్ బస్టర్ పక్కా అవుతుంది. నేను ఈ మూవీ 6 days వర్క్ చేశాను. శ్రీకాంత్ గారు, టామ్, సైఫ్ అలీ ఖాన్ గారు, ఎన్టీఆర్ వీళ్ళందరూ ఒక టీమ్. మూవీ వాళ్ళతో ఉంటాను, శ్రీకాంత్ గారితో ఉంటాను. శ్రీకాంత్ గారి కూతురు జాన్వీ కపూర్. ఇప్పటి వరకు మీరు చూసిన యాక్షన్ కాకుండా చాలా భిన్నంగా అయితే ఉంటుంది, వేరే ప్రపంచంలో ఉంటుంది. సెట్ లో తారక్ గారు వస్తే 2 కళ్ళు సరిపోలేవు. ఆ స్టేటస్, ఆ లుక్ అండ్ సింగిల్ టేక్ లో వచ్చి చేసేస్తాడు అని చెప్పి పులి రాజేంద్ర గారు తనైతే చెప్పడమే జరిగింది. తిని చెప్పిన 2 పాయింట్స్ దీన్ని చూసుకోవాలి. శ్రీకాంత్ గారు కూతురు వచ్చేసి జాన్వీ కపూర్ అండ్ తను వచ్చి 6 days అయితే వర్క్ చేశాడు. అండ్ 6 days లో కూడా తన సైఫ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ది ఒకే టీమ్ లో అయితే ఒకే గ్యాంగ్ లో ఉన్నాడని అయితే చెప్తున్నాడు. సో వీళ్ళందరూ ఒకటే టీమ్, ఒకటే గ్యాంగ్, ఒకటే టీం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సెకండ్ పర్సన్ వచ్చేసి యాక్టర్ నిఖిల్ కొండట్టి. తిను వచ్చేసి ఒక అప్కమింగ్ యాక్టర్ అనమాట. తిను దేవర మూవీలో వర్క్ అయితే చేస్తున్నారు. మరి తిను దేవర మూవీ గురించి ఏం చెప్పాడు? దేవరలో నేను చాలా నైస్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాను. ఎన్టీఆర్ అలాగే సైఫ్ గారితో అయితే ఉంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరో అలా ఉంటాడు, మా హీరో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, కుమ్మేస్తుంది, కుమ్మి పడేస్తుంది సినిమా అంతే. పెద్ద పెద్ద సీక్వెన్స్ చేస్తూ ఉంటే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. యాక్టర్ నిహాల్ అయితే చెప్పుకొని వచ్చారు. దీని దేవర మూవీలో వర్క్ చేస్తున్నానని చెప్పుకుంటూ దీని అయితే 6 days అయితే వర్క్ అయితే చేశారంట. ఆ వర్క్ చేయడంతో పాటు తమ మీద మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, కుమ్మి పడేస్తుంది సినిమా అనేది చెప్పడం జరిగింది. అండ్ నేను ఇవన్నిటికీ కలుపుకుని ఒక పాయింట్ అయితే చివరిలో చెప్తాను. వీడియో మొత్తం అయితే యాక్టర్ శ్రీకాంత్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. మా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే మామ అయితే అవుతాడు మూవీలో శ్రీకాంత్ గారు. సో జాన్వీ కపూర్. శ్రీకాంత్ గారు దేవర మూవీ గురించి చెప్పడం ఒకసారి చూద్దాం. దేవరలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. దేవర మూవీ చూస్తే విజువల్ వండర్. ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్లయితే ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. నువ్వు ఊహించలేవు ఇట్లా ఉంటుంది. నేను చేస్తున్నప్పుడే షాక్. అది షూటింగ్ లో గ్రాఫిక్స్ లేకుండా చూస్తేనే వేరే లెవెల్లో ఉంది. ఒక్కసారి CG వర్క్ జరిగి చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని శ్రీకాంత్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. నేను ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్తా. శ్రీకాంత్ గారు అటు గేమ్ చేంజర్లో నటిస్తున్నారు, అలాగే విజయ్తో వారిస్ మూవీ నటించాడు, అలాగే చాలా పెద్ద పెద్ద మూవీస్ అయితే యాక్టింగ్ చేస్తుంటాడు. అలాగే దేవర మూవీలో కూడా యాక్టింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు దేవర మూవీ గురించి అలాగే గేమ్ చేంజర్ మూవీ గురించి 2 మూవీస్కి తనని అడిగినప్పుడు కోట బొమ్మలు లాంటి హీరో ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు. గేమ్ చేంజర్ గురించి తనని అడిగినప్పుడు గేమ్ చేంజర్ శంకర్ గారి ఐడియాలు చాలా బాగుంటాయి అని చెప్పి అన్నారు. అదే దేవర మూవీ గురించి అడగగానే తను ఏం పాయింట్ చెప్పాడు విన్నారు కదా, ఇంగ్లీష్ సినిమా చూసినట్లుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అయితే అంటున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తన దేవర మూవీ గురించి పోడాల్సిన అవసరం తనకి లేదు. తన వర్క్ అయిపోయింది, తన డబ్బింగ్ అయిపోయింది, తన వర్క్స్ అని జరిగిపోయి దేవర మూవీకి తనకు కావాల్సిన చెక్ కూడా వచ్చేసి ఉంటుంది. అయినా కూడా తన దేవర మూవీ గురించి మాట్లాడుతున్నాడు. తను గేమ్ చేంజర్లో వర్క్ చేస్తున్నా కూడా ఆ మూవీని బాగుంటుంది, ఐడియాస్ బాగుంటాయి అని శంకర్ సార్ అని చెప్పేవాడప్ప. మూవీ ఆ రేంజ్లో వెళ్తుంది, ఈ రేంజ్ వెళ్తుంది అని ఎక్కడ పాయింట్ అయితే చెప్పలేదు. బట్ దేవర మూవీ గురించి అయితే శ్రీకాంత్ గారు ఎక్స్పెక్షన్ చెప్తున్నారు. మనం ఇక్కడ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. దేవర మూవీని వర్క్ చేస్తున్న ఆర్టిస్ట్స్ కూడా, వర్క్ చేస్తున్న కో యాక్టర్స్ కూడా ఒక రేంజ్ హై ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఒక రేంజ్ లో ఊహించుకుంటున్నారు, ఒక రేంజ్ లో ఉంటుందని వాళ్ళే ఫీల్ అవుతున్నారు. అంటే యాక్టింగ్ చేసిన వాళ్ళే, సెట్ లో వర్క్ చేసిన వాళ్ళకి ఇంత హై ఫీలింగ్ అయితే వస్తుంది. వాళ్ళైతే వచ్చి చెప్పుకుంటున్నారు. వేరే ఏ మూవీ చేసిన వాళ్ళకి హై ఫీలింగ్ రావట్లేదని క్లియర్ గా అర్థమవుతుంది. దేవర మూవీ వర్క్ చేస్తున్నారు, వర్క్ చేసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే మాట అయితే చెప్తున్నారు. శ్రీకాంత్ గారు ఒకరే కాదు, ఇంకా చాలా మంది చాలా విషయాలు చెప్పారు. అన్ని పాయింట్ చెప్పారు. యాక్టర్ అజయ్ గారు తిను కూడా మనకు తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. అలాగే కొన్ని మూవీస్ లో మెయిన్ క్యారెక్టర్ కూడా చేస్తారు. దేవర సినిమా బెస్ట్ సినిమా అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళితో మూవీ చేస్తే ఫ్లాప్ వస్తుంది అన్న ఇది ఏదైతే ఉందో దేవర మూవీతో తుడిచిపెట్టుకుని వెళ్తుంది. బ్లాక్ బాస్టర్ వస్తుంది ఈసారి. కోటల్ గారు మాస్టర్ స్టోరీ టెల్లర్. ఆచార్య సినిమా తనని డిఫెండ్ అయితే చేయలేము. తను చేసిన ప్రీవియస్ మూవీస్ చూడండి, ఒక్కొక్కసారి అనుకోనివి జరగవు. బట్ కోటల శివ గ్రేట్ స్టోరీ టెల్లర్. ఈ విల్ బి కమ్ బ్యాక్. చూస్తారు కదా దేవర మూవీతో అని చెప్పేది యాక్టర్ అజయ్ గారు అన్నారు. కోటల శివ గారు కంబ్యాక్ అవుతారు, అలాగే మీరు దేవరాతో చూస్తారని చెప్పి యాక్టర్ అజయ్ గారు కూడా అన్నారు. టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ దేవర మూవీ గురించి హై ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నారు, హై రేంజ్ లో చెప్తూనే ఉన్నారు. కళ్యాణ్ రామ్ గారు దేవర మూవీకి ప్రొడ్యూసర్. తనేం మాట్లాడినాడు ఒకసారి విందాం. మూవీ గురించి ఒకటే చెప్తాను, ఇట్స్ ఏ విజువల్ స్పెక్టాక్యులర్. నాకు గుర్తుండి, నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు తెలిసి మీరు ఇలాంటి విజువల్స్
చూసి ఉండరు, చూడలేదు. మేము మూవీలో తీసుకున్నది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా రియలిస్టిక్ గా కనిపించదు. దాని గురించి మేము ఎంతో R&D చేసాం, 8,000 వరకు రీసెర్చ్ అయితే చేసాము. ఫైనల్ గా దాన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి చాలా ట్రై చేసాము అండ్ తీసుకొచ్చాము అండ్ సక్సెస్ అయ్యాము. తారక గారు ఎప్పుడు చెప్తుంటారు, జూనియర్ నా తమ్ముడు ఎప్పుడు చెప్తుంటాడు, అన్న రియలిస్టిక్ గా చూపించాలన్నా, మనము ఏదో కొత్తగా తీయాలన్నా అని చెప్పి చాలా ప్రయత్నం అయితే చేశాడని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతో తపన పడేవారు అని చెప్పి మన కళ్యాణ్ రామ్ గారు అయితే అనడం జరిగింది. కళ్యాణ్ రామ్ గారు ఇలా కూడా అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంది, ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు అలాంటి చేసి ఉండరు, ఎప్పుడు చూసిండరు. 8 నెలలు వీళ్ళు చేసిన రీఛార్జ్ కి 100/100 and 30 feet 100/100 and 30 feet వాటర్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ వాటర్ సెట్ ఇప్పటివరకు ఇండియాలో ఎవరు వేసి ఉండరు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒక హాలీవుడ్ మూవీ, అది వేరే. మై దేవర ఈజ్ ఎ మోర్ దెన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఇట్ కెనాట్ బి కంపేర్ విత్ ఎనీ ఆఫ్ ద మూవీస్ అని కళ్యాణ్ రామ్ గారు అన్నారు. అలాగే దేవరాలో కనిపించే ప్రతి ప్రాపర్టీ కూడా తన సొంతంగా డిజైన్ అయితే చేసుకున్నారు. అంటే అటువంటి డిజైన్స్ ఏ మూవీలో ఎక్కడ కూడా మనకైతే కనిపించవు. ఈ స్టోరీ వచ్చేసి 19th century జరిగే కథ అనమాట అని చెప్పి కళ్యాణ్ రామ్ గారు చెప్పారు. కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి తన తమ్ముడు మూవీ కాబట్టి ఎంత అయిపోయినా ఇచ్చుకోవచ్చు. అండ్ తిన మాటలు మనము కన్సిడర్ చేసుకోకపోయినా పర్లేదు. మూవీలో యాక్ట్ చేసి యాక్టర్ రోహన్ సూర్య, తిను మనందరూ తెలుసు మంగళం మూవీలో అనేది ఒక ఫిల్మ్ లో యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా తను ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి దేవరా మూవీ గురించి ఏం చెప్పారు, దేవరాలో నేను 45 days అయితే వర్క్ అయితే చేశాను. అలాగని చెప్పి అదేమి పెద్ద క్యారెక్టర్ కాదు. తారక్ గారితో ఒక డైలాగ్ అయితే ఉంటుంది, ఎన్టీఆర్ పక్కన అయితే ఉంటుంది. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చేసేటప్పుడు వేటాడే పులిలాగా అయితే ఉంటారు, సింహం లాగా అయితే ఉంటారు. సినిమా సెట్ లో సైఫ్ అలీ ఖాన్ గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ పెద్ద ఎన్టీఆర్ గారు, చిన్న ఎన్టీఆర్ గారు అందరైతే ఉంటారు. వాళ్ళ మధ్యన నాకు చిన్న అవకాశం రావడం చాలా గొప్ప అని చెప్పి అయితే తినైతే మూవీలో మనకైతే చెప్పాల్సిన శ్రీకాంత్ గారు అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ టామ్ గారు, అలాగే మనం చూసుకుంటే దేవర గాని వీళ్ళందరికైతే సపరేట్ గ్యాంగ్స్ అయితే ఉంటాయని చెప్పి తిని అనడం అయితే జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు చెప్పిన మ్యాటర్లు అన్ని మనం కన్సిడర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే కాన్ఫిడెన్స్ లెవెల్లో అయితే ఉన్నారు, ఇదే గూస్ బంప్స్ వచ్చే మాటలైతే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక మూవీలో నువ్వు వర్క్ చేసిన తర్వాత నీకు దాని గురించి మాట్లాడాల్సినంత అవసరం నీకు లేదు. నీ మూవీలో వర్క్ అంతా అయిపోయింది, డబ్బింగ్ చెప్పేసి ఆ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా నీకు పెద్ద సంబంధం అయితే ఉండదు. ఆ మూవీ హిట్ అయితే ఆ క్యారెక్టర్ చూసి నీకు వేరే మూవీస్ ఇస్తారు. కానీ ఇక్కడ ఒక మూవీ గురించి పదే శ్రీకాంత్ లాంటి యాక్టర్, అజయ్ లాంటి యాక్టర్, ఇప్పుడు అప్కమింగ్ 2 యాక్టర్స్ కళ్యాణ్ రామ్ గారు, వీళ్ళందరూ ఇంతగానము విజువల్ వండర్ ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసున్నారు అని చెప్పి ఇంత ప్రౌడ్గా చెప్తున్నారు. టీంలో వర్క్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు, వర్క్ అయిపోయిన వాళ్ళు చెప్తున్నారు. ఈ మాత్రం సరిపోదా మూవీ గురించి మనము బ్లాక్ బస్టర్ అని నమ్మకం పెట్టుకోవడానికి? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, దేవరా మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. ఇంత చూపించిన తర్వాత కూడా మూవీ మీద మీకు ఇంకా నమ్మకం లేదంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా అనిపిస్తే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వీడియో గైస్. మరి ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తే, ఎస్పెషల్లీ దేవరా మూవీ గురించి వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.